వాయిస్ ఆఫ్ ద మధు పార్క్ రిడ్జ్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను, రండి విందాం. అపార్ట్మెంట్ బయట ఎంత పచ్చగా ఉంటుందో చాలా ఇళ్ళ ముందు కూడా ఇలా పచ్చగా ఉంటుంది. చెప్పాను కదా, జీవితంలో ఒకే ఇల్లు కాబట్టి ఆ ఇంటిని అందమైన పొదరిల్లు లాగా పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్న ఫ్యామిలీస్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. మీ ఇల్లు చాలా బాగుందండి. బయట అన్ని మొక్కలు పెట్టారు, లోపల చూస్తే ఇంకా బాగుంది. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? యాక్చువల్లీ నేను 2012 నుండి ఇక్కడ ఉంటున్నాను. సో యాజ్ అ టెనెంట్ గా ఉంటున్నాను. ఇప్పుడు మీ టెనెంటా? నో, ఇప్పుడు నేను జస్ట్ 2 years అయింది ఓనర్. టెనెంట్ గా వచ్చారు? యా, టెనెంట్ గా వచ్చాను. నాకు ఈ అపార్ట్మెంట్ చాలా నచ్చి వచ్చాను. దాన్ని ఫ్లాటే తీసుకోవాలని చాలా కోరికగా ఉండింది. నా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేశాను. ఏదో 1 or 2 days కాదు, ఆల్మోస్ట్ నేను 14 years ఇక్కడ మధు పార్క్. సో మధు పార్క్ లో ఎన్ని ఫ్లాట్స్ వెళ్ళుకున్నా నాకు ఇదే ఫ్లాట్ కావాలని తీసుకున్నాను. ఇప్పుడు చూడొచ్చు చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంతకంటే పెద్దది రావచ్చు కానీ ఇలాంటి ఫ్లాట్ రాదండి. అతను మాకు 10 crores ఇవ్వచ్చు, 20 crores ఇవ్వచ్చు, బట్ ఈ ఫ్లాట్ నాకు రాదు. నాకు ఫ్లాట్ పోతుందని కానీ నా ప్రాణం పోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. సో ఫ్లాట్ పోతుంది అని వినడానికి కూడా కష్టంగా ఉంది. ఉన్న ప్లాట్ ఎల్బీ నగర్ దగ్గర ప్లాట్ ఉండే అమ్మేసి ఇక్కడ కొన్నాం మేము. యాక్చువల్లీ ఇది కూడా పోతే అసలు ఏం అయిపోవాలి. ఈ రోజు అది రేట్ పెరిగిపోయింది, అది పోయింది, ఇది పోయింది. ఈ వ్యూలో చాలా పీకాక్స్ కనిపిస్తాయండి. ఎర్లీ మార్నింగ్ అందరికి పీకాక్ సౌండ్స్ వినడం అనేది చాలా అమేజింగ్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చాలా పీకాక్స్ వస్తాయండి. ఆల్మోస్ట్ 20 to 30 పీకాక్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కోసం అని అంతా క్లీన్ చేస్తారు. అదర్వైజ్ చాలా ప్లాంట్స్, ట్రీస్ ఉండేవి ఇక్కడ. సో వీళ్ళు క్లీన్ చేయబట్టి మొత్తం ఇప్పుడు ఏం లేకుండా పోయింది. అక్కడ బర్డ్స్ అన్ని అటు ఇటు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎవరైతే ఈ డెసిషన్ తీసుకున్నారో అలాంటి వాళ్ళు మీ ముందుకు వస్తే ఏం చెప్పాలనిపిస్తుంది? ఇది డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎప్పుడైనా లేని ప్లేస్ కి డెవలప్ చేయడం ఇంపార్టెంట్, ఉన్నది కూల్చేయడం డెవలప్మెంట్ కాదండి. ఇల్లుని ఒకటే చెప్తారు రేవంత్ రెడ్డి గారికి, ఒకసారి రండి తీసుకొచ్చి మా ఇల్లుని కూలగొట్టాలని చేతులు వస్తే కూలగొట్టేయండి అని చెప్తాం. నిజంగా ఇల్లుని కూల్స్తారా మీరే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్తా. ఆయన కూల్చాలని స్టార్ట్ అవుతే మధు పార్క్ లో ప్లీజ్ బయటికి రండి, మా ఇల్లుని కూల్చండి ఫస్ట్. మీ చేతులతో కూల్చిన తర్వాత రెస్ట్ ఆఫ్ అన్ని కూల్చేయండి. ఇంట్లోకి వస్తే తెలుస్తుందండి పెయిన్ ఏంటో. 50 years ఇల్లు కొన్న తర్వాత ఇంకేం కొంటానండి రెస్ట్ ఆఫ్? ఎవరు ఇస్తారు? లోన్సా? ఇవ్వరు. నేను తీసుకున్న లోన్ పరిస్థితి ఏంటి?